ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు 24. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వ్యాఖ్యానాంశం అబ్బురమైన క్రయధనము. వ్యాఖ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభువు తన ఉపదేశాన్ని ముగించాడు. ఇక అంతిమ ఘటనలు నెరవేరబోతున్నాయి. యెరూషలేములోని దుష్టులు ఆయనను చంపటానికి కుట్రపూరితమైన యోచనలు చేయుచున్నారు అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-5 వచనాల్లో చదువుతాం. అదే సమయంలో బేతనియలో మాత్రము ఇందుకు భిన్నమైన దృశ్యము కనబడుచున్నది. తన ప్రజలలోని గనులైన వారిచే తిరస్కరింపబడి ద్వేషింపబడిన ప్రభు అయిన యేసు తాను పొందవలసిన ఆహ్వానాన్ని, ప్రేమను, ఆరాధనను తనను అనుసరించే దీనులైన వారి వలన పొందాడు. దేవాలయములో ఆయనకు ఇక స్థలము లేదు గాని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఆయన చేర్చుకోబడ్డాడు. రాజుగా ఆయనకు చెందవలసిన ఘనతలు ఆయనకు ఇవ్వబడలేదు గాని రాజు పొందు అభిషేకమునకు సూచనగా మిక్కిలి విలువగల అత్తరు ఆయన తల మీద పోయబడింది. ఈ స్త్రీ ఆయనను ఇశ్రాయేలీయుల మెస్సియాగా గుర్తించి ఘనపరిచింది. పరమగీతం 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినట్లు, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఆమె చేసిన ఈ కార్యమును ప్రభువు ఒక్కడే అర్థం చేసుకొని ఆమెను ప్రశంసించాడు. అయితే దానిలో విశేషమేమి? ఆమె చేసిన ఆ కార్యములో ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచినప్పటి నుండి ఎవ్వరూ ఆమెను తొందరపెట్టలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనంలో మనము మరల అంధకార సంబంధమైన సన్నివేశములోకి ప్రవేశిస్తాము. ద్రోహి అయిన యోధా కూడా ఈ అత్తరు సువాసనను ఆఘ్రాణించాడు గాని తన ప్రభువును అప్పగించటానికి వెళ్ళి బానిసకు చెల్లించే వెల అయిన 30 వెండి నాణెములను తన జీతముగా పొందాడు. అయితే దేవుని కుమారునికి కట్టబడిన ఈ వెలను గూర్చి ప్రవక్త అయిన జకర్యా కొంచెము వ్యంగ్యమైన ధోరణిలో ఎంతో అబ్బురమైన క్రయధనమును వారు నాకు ఏర్పరిచారు అని చెప్పాడు. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.